సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చాలా రోజులు ఏంటి సార్ అసలు విరాట్ పర్వంలో అజ్ఞాతవాసం మీరు తీసుకున్నట్టు కనిపిస్తుంది. విరాట్ పర్వం సినిమా ఆ అజ్ఞాతవాసం మీరు చేస్తున్నట్టు కనిపిస్తుంది. లేదు సార్, నేనేమి అండర్ గ్రౌండ్లో లేను, బయట జనజీవన శ్రవంతిలో జనజీవన శ్రవంతిలో ఉన్నారు. మేము మీరు మీ కవితలు మీ పొయిటిక్ భావాలు మేము ఫేస్బుక్లో చూస్తూనే ఉంటాము, అవన్నీ ఓకే. బట్ తెర మీద సినిమా వస్తుంది సార్, ప్రీ ప్రొడక్షన్లో ఉంది సార్, జరుగుతుంది సార్. తొందరలోనే మీరు అనౌన్స్మెంట్ వింటారు. 2 సినిమాలు కదా యాక్చువల్గా. ముందు జైబోలో తెలంగాణ అంటే అది ఫస్ట్ టైం నేను ఏడీగా వచ్చినప్పుడు అది యాక్సిడెంటల్గా నీకు నాకు మధ్య నీది నాది ఒకే అండ్ విరాట పర్వం ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ మీద ఒక అవగాహన వచ్చిందా? వచ్చిందని అనుకుంటున్నా సార్. వస్తుందా? వచ్చిందని అనుకుంటున్నాను. ఏంటి అర్థమైంది ఇప్పటికి మీకు? ఆ 2 కొన్ని ఐడియాలజికల్ సినిమాలు, మీ థాట్ ప్రాసెస్ అంటే చెప్పాలనుకున్న కథలు. సరే, ఐడియాలజికల్గా అంటే సార్ నా క్యారెక్టర్ ఏదన్నా టెంపర్మెంట్ ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతే అవ్వచ్చు, కానీ కంప్లీట్గా ఉద్యమ సినిమాలు ఏం కాదు కదా సార్. సో మంచి విరాటపురం లవ్ స్టోరీ, నీది నాది ఒకే కథ, ఫాదర్ అండ్ ఉద్యమ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ, లవ్ స్టోరీ ఆ నేపథ్యంలో. సో ఇప్పుడు సరే నేనేం నమ్ముతానంటే సార్, మనము మన లోపల ఏముంటుందో అది బయటికి వస్తుంది సార్. దాన్ని ఏంటంటే ఇప్పుడు మనకు ఎదురైన అనుభవాలు కానీ లేకపోతే వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మరింత జాగ్రత్తగా, మరింత బాగా మాస్ జనాలకి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయటం, అది చేస్తాయి సార్ ఇంకా గట్టిగా. అంటే సరే, ఎక్కడ మీ ఇంతకుముందు సినిమాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఫెయిల్ అయ్యి, లేకపోతే ఎక్కడ ఏ మేరకు వెళ్ళాయి, అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు ఇప్పుడు వచ్చిన పర్పస్ ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయి ఏంటి ప్రాజెక్టు సార్? అదే యాక్చువల్లీ రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిల్ కాంపాటి నాతోని రైటింగ్ దాంట్లో వర్క్ చేయడానికి వచ్చాడు. నాకు నచ్చాడు అబ్బాయి. చాలా రోజులుగా అంతకు ముందు నుంచే తిరుగుతూ ఉన్నాడు. బట్ నేను మనకు అవసరం లేకుండే అసిస్టెంట్ తీసుకోలేదు. ఒకరోజు ఎందుకో కనెక్ట్ అయ్యాడు. ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్. ఇది 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్న ఒక ఊరిలో. ఆ ఊరి జనం అంటే ఆ ఊరిని దాటి ఇన్సిడెంట్ బయటికి రాకుండా సమాధి చేశారు. ఆ సంఘటన బేస్ చేసుకొని నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం సంఘటన అనేది ఒక చిన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు నేను నిజంగా షాక్ అయినా, అరే ఇట్లా కూడా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు పరువు హత్యలు చూసాం, మర్మావయాల్ని కోయడం చూసాం, నరకడం చూసాం, రకరకాల యాక్సిడెంట్లు చేసి చంపడం చూసాం. కానీ ఇలా నేను ఎప్పుడు చూడలేదు నా జీవితంలో, ఎక్కడ వినలేదు. చాలా ఆశ్చర్యపోయా. అసలు నిద్రపట్ల ఒకరోజు డిస్టర్బ్ అనిపించింది. సరే, నెక్స్ట్ డే కథ విన్నప్పుడు ఆ సంఘటనని కథగా విస్తరించిన విధానం, ఒక మెయిన్ స్ట్రీమ్ అప్పీల్కి క్లోజ్గా రిలేట్ చేసిన విధానం నాకు నచ్చింది. సరే, నేను దీన్ని ఎట్లయినా సినిమాగా చేయాలి, ఎంత బడ్జెట్ అయిద్దంటే ఏదో చెప్పాడు ఆయన. అరే నేను ఎట్లయినా చేసేది, నేను మెటీరియలైజ్ చేస్తారా, నేను డైరెక్టర్ని చేస్తా అని చెప్పిన అనమాట. అరే అలా అనుకోకుండా ఇక ట్రావెల్ చేస్తూ ఉన్నాము. నాదేదో రాస్తున్నాడు, తను డిస్కషన్కి వస్తున్నాడు. ఒకరోజు ఈటీవీ విన్ వాళ్ళు నన్ను అడిగారు, ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామండి అన్నారు. ఆఫ్టర్ విరాటపురం రిలీజ్ అనమాట. ఏదైనా ప్రాజెక్ట్ చేద్దామండి అంటే అప్పుడు నేను ఇది చెప్పాను. వెంటనే అది ఇమీడియట్లీ ఓకే అయింది. సో మరి మీరే ప్రొడ్యూస్ చేయాలి అన్నారు. నాకు ప్రొడ్యూస్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, అంటే ఒక బకెట్ లిస్ట్ లాగా. నేను ఇంత తొందర చేయాల్సిన నెసెసిటీ కానీ నా అవసరం కానీ ఉంటుంది అనుకోలేదు. బట్ ఈ కథను బయటకు తీసుకురావడం కోసం నేను ప్రొడ్యూసర్ అయ్యాను. అది ఈటీవీ విన్ వాళ్ళు చేశారు. కాదు, మీరు వింటేనే ఆ పాయింట్ ఒక రోజంతా నిద్రపోలేదు, మిమ్మల్ని అంత డిస్టర్బ్ చేసింది. సరే, ఇంత హెవీగా డిస్టర్బ్ చేసే పాయింట్ని తెర మీద జనాలు యాక్సెప్ట్ చేయగలరంటారా? అదే సార్, ఇప్పుడు ఆయన దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన విధానం ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంది.
ఎండింగ్ మళ్ళీ హ్యాపీ ఎండింగ్, నాకు అది నచ్చింది. ఇప్పుడు నీకు ఎండింగ్ హ్యాపీ ఎండింగ్, ఇప్పుడు మీకు డార్క్ టోన్లో ఎండ్ అయింది అనుకోండి, అది ఒకలాంటి ఫీలింగ్ ఇస్తుంది, ఒక సెగ్మెంట్కి నచ్చుతుంది. కానీ మొత్తం మాసెస్కి, అంటే మాసెస్ అంటే అన్ని రకాల ప్రజల ప్రేక్షకులకి నచ్చాలి అని అంటే కొంచెం ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ ఎండింగ్లో ఉంటే అబ్బా మంచి సినిమా, హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. హ్యాపీ ఎండింగే సార్, ఎందుకంటే జనాల్లోకి అది వెళ్తే హ్యాపీ ఎండింగే అది ఉంటుంది, హ్యాపీ ఎండింగే. ఎందుకంటే మీ ట్రైలర్ వదిలిన తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత జనాలు చాలా నచ్చింది, చాలా పట్టింది. కానీ ఒక సీన్లో హీరోయిన్ని ప్రేమిస్తున్న స్టేజ్లోనే, ఇంకా పెళ్ళైన తర్వాత కాదు, పెళ్ళైన తర్వాత కూడా కొట్టద్దు కదా సార్, పెళ్ళైన తర్వాత కూడా కొట్టకూడదు అసలు. సరే ఒకళ్ళనొకళ్ళు కొట్టడం అనే భావనే చాలా తప్పు. అది మగవనండి, ఆడవనండి, ఎవరు పిల్లలోని పెద్దలోనండి చదువు. అలాంటిది దానికి విపరీతంగా చాలామంది నేను ట్రైలర్ ఎలా ఉందో చెప్పండి కింద అందరికీ సరే కొట్టడం నచ్చలేదు సార్, కొట్టడం నచ్చలేదు సార్ అంటే మనకి ఎలా ఉంటుందంటే తండ్రి కూతురునో కొడుకునో కొట్టడం, హింసించడం, పెళ్ళికి గదిలో పెట్టి లాక్ చేయడము, ఇవన్నీ మనం చూసేసాం, ఇవన్నీ చాలాసార్లు చూసాం. కాబట్టి అలాగే లవర్స్ ఆవేశంలో, పెళ్ళి అయిన ఆవేశంలో కొట్టడం, అవి కూడా కొట్టడం తెలుసు. బట్ ఇంకా ఎర్లీ స్టేజ్ ఆఫ్ లవ్లోనే వాడు పైగా చేతిలో ఉన్న బెత్తంతో కొట్టడం అనేసరికి కొంచెం అదే సార్. ఇప్పుడు మనం దాన్ని వాస్తవానికి ఏంటంటే మనము సొసైటీలో రకరకాల సెగ్మెంట్లో ప్రజలు ఉంటారు. హైదరాబాద్లో మనం నివసించే మనమందరం ఒకలా ఉంటాము, స్మాల్ టౌన్స్లో నివసించే వాళ్ళు, ఇవన్నీ కాకుండా ఈ ఆధునిక సమాజానికి దూరంగా నివసించే ఒక గ్రామం సార్ అది. సో అక్కడ ఏంటంటే చాలా వరకు ఇన్నోసెన్స్ ఉంటుంది, మంచి అంటే ఎక్స్ట్రీమ్ మంచి ఉంటుంది, ప్రేమ ఇస్తే ఎక్స్ట్రీమ్ ప్రేమ, కోపం వస్తే ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్, అంతే. సో అదొక మొమెంటరీ రియాక్షన్ లాగానే చూడాలి. ఓకే, అసలు ట్రైలర్ రిలీజ్ చేసే వెనకాల మనందరి ఉద్దేశం ఏంటో అందరికి తెలిసింది, ఎవ్రీబడి నోస్. అంటే మనం గ్రాప్ చేయాలి, అటెన్షన్ గ్రాప్ చేయాలి. ఆ రూటెడ్ మనుషులు వాళ్ళ ప్రేమలు ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అది చెప్పడం కోసమే ముందు జనాన్ని ప్రిపేర్ చేయడం కోసం, ఇగో ఈ మనుషులు ఇలా ఉంటారు. మరి అదే సినిమా, మన సినిమాలో సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా కొడుతుంది అండి. అవునా? అది ఇంకా ట్రైలర్ రాలేదు. మరి ఇస్తే ఏం బాగుంటుంది, మాట్లాడరు కదా మీరు. ఫ్రాంక్గా చెప్తున్నాను, జనాలు రెస్పాండ్ అవ్వాలని కొట్టారు. జనాలు రెస్పాండ్ అవ్వాలని కదా సార్, అదొకటి ఉంటుంది. మీరు ఈ సినిమాని ఇలాంటి క్యారెక్టర్ని మీరు చూడబోతున్నారు అనే చిన్న ఇంటి ఇవ్వడం మా ఉద్దేశం అనమాట. సో ట్రైలర్ అంతా కూడా చాలా ఒక మంచి ఆహ్లాదమైన లైవ్లీగా ఉంది. పైగా వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఒకటైపోతే అమ్మ నాన్న పెళ్లి చేసేస్తారు అనుకుని ఆ ట్రైల్ చేయడం, మెచ్యూర్డ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళడం, అది కూడా బాగుంది. ఆ తర్వాత తండ్రి న్యాచురల్గా వాళ్ళిద్దరి మధ్య అమ్మాయిని నలగడం, ఇదంతా ఎమోషన్ అంతా బాగుంది. బట్ దీనికే ఎక్కువ రియాక్షన్ వచ్చింది సోషల్ మీడియా, మీరు గమనించే ఉంటారు సార్. ఇప్పుడు ఒకటి చెప్తా సార్, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీ సొసైటీలో ఉన్నదానికంటే ఎక్కువ. స్టేట్మెంట్ బాగుంది. సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీ మనలో ఉన్న నెగిటివిటీ కన్నా, అంటే ఐ మీన్ సొసైటీ సమాజంలో ఉన్న నెగిటివిటీ కన్నా ఎక్కువ ఉంది. సో ఎందువల్లంటే సమాజంలో ఉన్న వాళ్ళే కదా అక్కడ కూడా ఉంటారు సార్. ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు రోడ్డు మీద నిజంగానే ఒకరికొకరు కోపం వస్తే ఎక్కువ మాట్లాడుకోలేని మనుషులు ఉంటారు చూసారా, మనకెందుకు లేడా అనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, మనలాంటి సాఫ్ట్ స్పోకెన్. సర్లే వాడు ఏదో అయిపోయినా, కానీ మనలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో మాత్రం అట్లా ఊరుకోరు, రాస్తాడు పేజీ, ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మన ఫేసు, మన ప్రెజెన్స్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడు, కొన్నింటికి కొన్ని బంధాలకి కట్టుబడి వెనక్కి తగ్గిపోతాం. కానీ అక్కడ ఎవరికి సార్, ఎవరికి తెలుసు సార్? అదే ఇప్పుడు మీరే ఉన్నారు కింద, మీ పెట్టే దాని కింద ఎంతమంది మిమ్మల్ని అంటుంటారు, మీరు సరదాగా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఏంటంటే నెగిటివ్ చేసి 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 మీ పట్ల పాజిటివ్ ఒపీనియన్తో పెడుతున్నారు, తాత అంటే క్లోజ్ చేసేసుకున్నారు. అంటే నేను వాళ్ళని వీలైనంతవరకు వాళ్ళకి పర్ఫెక్ట్గా సరదాగా ఉంటూ వాళ్ళతో మంది చేసుకుంటూ వాళ్ళని టీం చేశారు, కొంత ట్రై చేసుకుంటూ వస్తున్నాను. అయిపోలేదు, పడుతూనే ఉంటుంది. అంటే సార్ ఎట్లా ఉందంటే సార్, ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియాలో నీకు అన్ని అడ్డుగోడలు పగడ్బందీగా మళ్ళీ తయారవుతున్నాయి. జెండర్ వివక్ష కావచ్చు, క్యాస్ట్, జెండర్, క్లాస్, ఎవ్రీథింగ్ సార్.
మనం ఈ రోజుల్లో కూడా క్లాసా, ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు ఇట్లా చూస్తారా అంటే చూస్తలేరా బయట? ఎంత దారుణంగా చూస్తున్నా. నేను మొన్న స్టేజ్ మీద కూడా మాట్లాడినప్పుడు అంటే చాలామంది ఈ సినిమాలో ఉన్న ఒక్క షాట్ను చూసి మీరంటే వ్యతిరేకించవచ్చు, ఎవరైనా వ్యతిరేకించవచ్చు, ఎవరైనా వ్యతిరేకించే స్వేచ్ఛ ఉంటుంది డెమోక్రటికల్ స్పేస్లో ఉన్నప్పుడు, మనం తీసుకుంటాం. ఎందుకంటే ఒక మీనింగ్ఫుల్ సినిమా తీసినప్పుడు కొన్ని విభిన్నమైన అభిప్రాయాలు రావటం ఇవన్నీ సహజమే. కానీ కొన్ని చోట్ల పని కట్టుకొని మరి అది ఏంటో అర్థం కాలే, అంటే సినిమాని జడ్జ్ చేయటము అనేసరికి ఇదే సోషల్ మీడియాలో సార్ ఇప్పుడు మనకి డైలీ 3-4 అమ్మాయిలు అత్యాచారాలకు గురి కాబడుతున్నారు, హత్యలకి గురి కాబడుతున్నారు, అట్రాసిటీస్కి జరుగుతున్నాయి బయట. ఎవరు ప్రశ్నించరు, ఎవరు స్పందించరు. కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ సినిమా వాళ్ళ మీద అసలు మీరు మొత్తం సమాజాన్ని ఖరాబ్ చేస్తున్నారు అని ఈ ట్రైలర్లో ఉన్న 2 షాట్లను బట్టి మొత్తం ఎంటైర్ సినిమాని జడ్జ్ చేయటం, ఇదంతా నాకు ఇంతకంటే హిపోక్రసీ ఏమైనా ఉంటుందా సార్? అది చెప్పండి, ఉంటుందా చెప్పండి? అరే బయట ఇన్ని జరుగుతున్నాయి మీరు మాట్లాడరు కానీ మొత్తం సినిమా వల్లే మొత్తం ఈ సినిమానే జరుగుతుంది. సమాజం మొత్తానికి హిపోక్రసీ పట్టుకుందేమో. అది ఎప్పటి నుంచో ఉంది కదా సార్, అది ఎప్పుడు ఉంటుంది. అంటే ఇదేంటి సినిమా క్యాస్ట్ బేస్డ్గా ఏమైనా ఉంటుందా? లేదు సార్, అస్సలు లేదు. క్యాస్ట్ బేస్ కానీ అలాంటి ఎటువంటి అది ఉండదు సార్. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకటే క్యాస్ట్ సార్ జరిగేది కథ. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఆ అమ్మాయికి తండ్రికి ఆ సంబంధం ఇష్టం లేదు. సార్ ఇప్పుడు ఏ లవ్ కాన్ఫ్లిక్ట్ అయినా అలాగే ఉంటుంది సార్. కానీ ఆ ప్రేమ ఎటువైపు దారి తీసింది అనే దాని మీదనే అది ఆ కథ నిలబడకపోవడం ఉంటుంది అంతే. సో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ప్యూర్ సోల్స్ లవ్, అమాయకం ఇన్నోసెంట్ ప్రేమ, దాని చుట్టూ తిరిగే ఫన్ కావచ్చు, లవ్ కావచ్చు, దాని మీద వెళ్ళిపోతుందా? ఏంటంటే ప్యాకేజ్లా ఉంటుంది సార్. కొంచెం ఫస్ట్ 20 minutes ఇప్పుడే మనం ఆ వాతావరణము అది స్లోగా క్యారెక్టర్స్లో కాన్ఫ్లిక్ట్ ఒక 15-20 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి, లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక అంటే ఫన్ కానీ కామెడీ కానీ, అంటే ఆ ఏజ్లో అంటే నాస్టాలజీ, అంటే 2007లో ఉండే నైట్ బ్యాలెన్స్ ఫోన్లో నైట్ బ్యాలెన్స్ అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోవడం కావచ్చు. ఇప్పుడంటే పోర్న్ ఉంది కదా సార్, ఇప్పుడు ఫోన్లోనే ఉంది కదా, అప్పుడు లేదు కాబట్టి అప్పుడు బిట్లు చూసుడు ఇట్లాంటివి కూడా ఆ యూత్ అవన్నీ అంటే మరీ అశ్లీలంగా ఏం చూపించాం కానీ మర్యాదగా రెస్పెక్టబుల్గానే ఆ కామెడీ అంత యూత్కి సరిపడా మెటీరియల్ అవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా చేశాం. ఒక యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ న్యూ ఫేసెస్ మీద ఫన్ను పండినట్టుగా ఎమోషను, అంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు, మీరు యాక్ట్ చేయించుకుంటే ఎమోషన్ పండేస్తుంది, వాళ్ళు ఎమోషన్గా ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్లో ఆ ఎమోషన్స్ని ఆడియన్స్ ఏ రేంజ్కి తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు క్వశ్చన్ కూడా అయిపోయింది. చూడు కొన్ని సినిమాల్లో ఆ కొత్త ఫేస్లో ఎమోషన్ చేస్తే వాళ్ళు పెద్ద కనెక్ట్ అవ్వట్లేదు. ఒక్కోసారి చాలా బాగా చేశారా, కొత్తవాడైనా సరే ఎమోషన్ బాగా పండించారా అంటున్నారు. ఈ 2 రకాలు వెర్షన్ వస్తుంది. ఇది ఒక నైఫ్ ఎడ్జ్ని. కరెక్ట్ మీరు చెప్పేది కొంతవరకు వాస్తవమే. కానీ క్యారెక్టర్ని మనం ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో సార్, మనం చూసే ప్రేక్షకుడు క్యారెక్టర్ని ఓన్ చేసుకొని, అంటే వాళ్ళు ఏడిస్తే వీడికి ఏడుపు రావటం, వాళ్ళు ఆనందంగా ఉంటే వీడికి ఆనందంగా అనిపించటం, అలా ఆ క్యారెక్టర్లని బాగా ఓన్ చేసుకున్నప్పుడు మీరు వాడు ఎంత విషాదభరితంగా ఆ కథ వెళ్ళినా కూడా కనెక్ట్ అవుతారు సార్. ఇప్పుడు మన దాంట్లో అందరు కొత్త పిల్లలు సార్, అసలు అక్కడ ఇక్కడ మాకు క్యాస్టింగ్కే మీరు నమ్మండి సార్ 4-5 నెలలు పట్టింది. అసలు ఆడపిల్ల హీరోయిన్ అయితే మాకు అస్సలు దొరకలే. మేమేంటంటే తెలుగు అమ్మాయినే పెట్టాలని ఫిక్స్ అయినాం. డెఫినెట్లీ తెలుగు అమ్మాయి కావాలని నేను ఫిక్స్, డైరెక్టర్ కూడా ఫిక్స్, ఈటీవీ విన్ వాళ్ళకు కూడా చెప్పాను, ఏమండి మన అమ్మాయినే పెడదామండి అని చెప్పిన. దొరకలేదు సార్ మాకు. అంటే నాకు నచ్చిన వాళ్ళు డైరెక్టర్కి నచ్చేది కాదు, మా ఇద్దరికి నచ్చిన వాళ్ళు ఈటీవీ విన్ వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు, ఇలా జరిగేది. ఒకరోజు అనుకోకుండా రాజమండ్రి అమ్మాయి అనే ప్రొఫైల్ వచ్చింది, అనగానే టక్మని మాకు నచ్చేసింది అమ్మాయి. అసలు ఎంత బాగుంది, అసలు చిన్నపాటి సాయి పల్లవిలా ఉంటుంది. మీరు చూడండి సార్, రేపు మీరు మాట్లాడతారు అమ్మాయి గురించి. ఎక్స్ట్రీమ్లీ గుడ్, హీరో కూడా అంతే. ఆ అబ్బాయి తొందరగానే మాకు ఆన్ బోర్డ్ వచ్చేసాడు, కానీ అసలు ఎక్స్ట్రీమ్ గుడ్. చాలా హుషారుగా ఉన్నాడు, ఎనర్జీ చాలా బాగా ఎనర్జీగా ఉన్నాడు. ఎనర్జీ ఎందుకనంటే ఇటీవల నేను కొన్ని సినిమాలు చూసినప్పుడు, చిన్న సినిమాలు చాలా చూసినప్పుడు
కొన్ని సినిమాలు కొత్త వాళ్ళు తీసినవే ఎమోషనల్ అయితే జనాలు కనెక్ట్ అయ్యారు, పెద్ద హిట్లు కూడా అయ్యాయి. అవును. కొన్ని సినిమాలు అలాగా లైటర్ ఫన్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ చివరికి వచ్చరికి తప్పదు కాబట్టి చివరిని ఎమోషనల్ కనెక్ట్ చేసి క్లోజ్ చేస్తుంటే అక్కడికి వచ్చరికి ఆ సినిమా బ్రేక్ పడిపోతుంది. కరెక్ట్ సార్. అవును అవును. అప్పటిదాకా చూసిన ఎంటర్టైన్మెంట్ అక్కడ పక్కకు పోతుంది. అవును అవును. ఇలా రకరకాలుగా డీల్ చేస్తున్నారు జనాలు సినిమాలతో, కరెక్ట్. ఎస్పెషల్లీ ఈ కొత్త వాళ్ళ దగ్గరికి వచ్చారు. అవును సార్. ఇప్పుడు ఈ సినిమా మనకి కంటెంట్ తెలుస్తున్నది ఇంతో అంతో. కరెక్ట్. అలా లైట్ వెళ్ళిన ప్రేమ చివరికి వచ్చేసరికి న్యాచురల్గా ఒక ఎమోషనల్ స్టేజ్కి వెళ్తుంది. అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నాను బట్టి కదా ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సార్ లాస్ట్ 30 నిమిషాలు సార్ మైండ్ బ్లోయింగ్ సార్. అవునా? నెక్స్ట్ లెవెల్ అంతా వేరే లెవెల్ ఉంటుంది. మేము మార్నింగ్ 6 వరకు కూడా మేము మళ్ళీ అదే పని మీద ఎడిటింగ్ అంతా కూర్చొని చూసి వేరే ఒక 2-3 మళ్ళీ కొత్త వాళ్ళకి. చిన్న సినిమాకి ఇదే సమస్య, పెద్ద సినిమాకి ఇదే సమస్య. సినిమాకి సమస్య సార్. సినిమా అంటేనే సార్ పెద్ద సినిమాకి లాస్ట్ మినిట్ దాకా చెక్కుతూనే ఉంటారు. కామన్ సార్. చిన్న సినిమాకి కూడా అంటే ఇక్కడ సినిమాతో సమస్య కాదు, డైరెక్టర్తో సమస్య ఏమో. అంటే డైరెక్ట్ ఇట్స్ క్రియేటివ్ ప్రాసెస్ కదా సార్. ఇప్పుడు జనరల్గా డైరెక్టర్స్ 6 నెలల ముందు నుంచో 1 year ముందు నుంచో రాస్తూ ఉంటాం సీన్లో. షూటింగ్ ఇంకా కాసేపట్లో సీన్ ఏమవుతున్నా కూడా రాస్తాం కదా. అది ఇంకేం చేయొచ్చు బెటర్మెంట్. అదే ఇప్పుడు మీరు అలాగే పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ కాబట్టి మీరు చిన్న సినిమా తీసిన లాస్ట్ మినిట్ కరెక్షన్ అన్నది తప్పదు సార్. ఫైనాలిటీస్ ఎప్పుడు 11th hourలో చేసే ఫైనాలిటీస్ సార్ సినిమా నిలబెట్టేది. మీరు కూడా మన విరాట పర్వం మీద మీరు రివ్యూ రాసినప్పుడు కూడా కొన్ని డైలాగ్స్ చెప్పారు, అందులో కోట్ చేశారు 1-2. అవి లాస్ట్ మూమెంట్ రాసినాయి, లాస్ట్ ఆ షార్ట్ తీసేటప్పుడు రాసినాయి. అలాంటి ఫైనాలిటీ పర్వాలేదు, డైలాగ్ వరకు కర్లేదు. మనసు పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర కొంచెం మరీ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డైరెక్టర్గా మన జాబ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఎడిటర్ వస్తాడు, సెకండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం అనమాట. ప్రొడ్యూసర్ కూడా వస్తారు, ఏం జరుగుతుంది ఏంటి మన ఈయన చెప్పింది వచ్చిందా లేదా అని. ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు మీరు ఫస్ట్ టైము ఇటుపక్కకు వచ్చి ప్రొడక్షన్ సీట్లో కూర్చుని అంటే అఫ్కోర్స్ డైరెక్టర్ వేరే ఉన్నా మొత్తాన్ని కరెక్షన్ చేయించుకుంటున్నారు, అన్నీ చేసుకుంటారు, అన్నీ ఆల్మోస్ట్ ఫుల్ టైము డైరెక్టర్ జాబ్ చేసే జాబ్ అంతా మీరు కూడా చేస్తారు కదా. అంటే దీనికా సార్? సార్ నేను నిజంగా చెప్పాలంటే నేనేమి ఫస్ట్ కథ విన్నప్పుడు చాలా రస్టిక్గా నిజాయితీగా ఉంది, అది మాకు నచ్చింది సార్. నేను ఈటీవీ విన్ వాళ్ళు మేము కలిసి దాన్ని కొంచెం పొజిషన్ చేయటం, కొద్దిగా గ్రామరైజ్ చేయటం, ఎక్కువ కాదు మరీ ఎక్కువ చేస్తే మళ్ళీ దాని ఫ్లేవర్ పోతుంది, దాని సహజత్వం కోల్పోతుంది, ఆ కథ ఆ ఫ్లేవర్ పోతుంది. అందుకనే ఎక్కువ మేము గెలకలే, ప్రాపర్గా పొజిషన్ చేసినాం అంతే. ఏ నిమిషంలో ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, ఎలా ఎండ్ అవుతుంది, అన్ని క్యారెక్టర్లు ఆర్కులు ప్రాపర్గా ఉన్నాయా అవి ఇవి. అయినా ఏదో అక్కడ ఇక్కడ చూసిన తర్వాత చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు, కామన్గా జరుగుతూ ఉంటాయి. అంత తప్ప నేను ఎక్కువ ఏం చేయాలి. అన్ని క్యారెక్టర్స్ చెక్ చేయటము, థీమ్ చెక్ చేయటము, డైరెక్టర్ అనుకున్నది ఇక్కడ వస్తుందా లేదా చెక్ చేయటము. ఏదైనా సీన్ ఉంటే నువ్వు ఎందుకు రాసావు సీన్ అనటం, ఆయన ఏదో చెప్తాడు కదా అది ఉంది అని అంటే ఓకే దానికి కొంచెం ఇట్లా చేస్తే నువ్వు అనుకున్నది వస్తుంది అన్నప్పుడు ఇలాంటివి తప్ప సార్ నేను పెద్దగా షూటింగ్లో గెలకటం కానీ ఏం చేయలేదు సార్. ఇప్పుడు ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు పరువు హత్యలు చూసాము, నరకడాలు చూసాము, బాడీ పార్ట్లు నరికేయడం చూసాము, ఇవన్నీ చూసాం కదా. ఇది వేరే కొత్త పాయింట్ నాకు కొంచెం షాక్ అనిపించింది అన్నారు కదా. సరే ఇప్పుడు ఆ చివరిన పనిష్మెంటా లేకపోతే పగ తెచ్చుకోవడం, లేకపోతే తండ్రి తాలూకా కోపమా, లేకపోతే ఊరి పెద్దల కోపమా, ఇది ఏదైనా అది ఏ విధంగా చూపించారని పక్కన పెడితే మిగతా ప్యాటర్న్ అంతా ఒకటే ఉంటుందేమో కదా. లేదు సార్. సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ జనరల్గా ఒక లవ్ స్టోరీలో ఉండే బీట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి, ఒక లవ్ స్టోరీకి ఉండే బీట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఆ కథనం చెప్పే విధానము, ఆ ట్రీట్మెంటు డిఫరెంట్గా ఉంటుంది, ఆ వరల్డ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ వరల్డ్ డిఫరెంట్గా ఉండటం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ కొత్తగా ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు సార్ ఒక చిన్న ట్రైబల్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల మధ్యలో అది అటు ఇటు కొండలు గుట్టలు పొలాలు, ఆ మనుషులు చిన్న గూడెం, అది వాళ్ళ హానెస్ట్, వాళ్ళ ప్రేమలు అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి సార్, చాలా కొత్తగా అనిపిస్తాయి. మీకు ట్రైలర్లో చూపించాం, అమ్మాయి అంటది అరే కృష్ణ పెళ్ళి ఎట్లయింది అని అంటే వాళ్ళిద్దరు కడుపు చేసుకుంటే పెళ్ళి చేసిళ్ళు అని, మనం కూడా అట్లా చేసుకుందామా.
అంటే వాళ్ళంతా ఇమేచ్యూర్డ్గా సో అంత కొత్తగా ఉంటుంది సార్ అదంతా. డ్రామా న్యూ డ్రామా. ఆ డ్రామా స్టార్ట్ అవ్వడానికి గల అవన్నీ కూడా జనరల్గా మన సమాజంలో ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ కారణాలు డ్రామాని షేప్ చేసిన విధానం న్యూ డ్రామా. వాళ్ళ జీవన సౌందర్యం అదంతా కొత్తగా అనిపిస్తుంది. విరాట్ పర్వం తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? వచ్చింది అనకండి, ఎందుకు తీసుకున్నారు? సార్ ఇప్పుడు ఫస్ట్ ఒక కథ రాశాను సార్, హీరోతో చేద్దామని. తర్వాత అది హీరో దగ్గర వరకు వెళ్ళలేదు, కానీ ఎందుకో అది నాకే క్లైమాక్స్ రాస్తున్న టైంలో ఇది నోన్ డ్రామా రాస్తున్నామేమో అది ఇదని అనిపించి కొన్ని రోజులు ఆలోచించి ఒక 1 month ఆగి ఇది వద్దు, ఈ కథ వద్దులే అని మళ్ళీ వేరే కథ రాశాను. సో నేను రైటింగ్కి ఎక్కువ టైం తీసుకుంటాను సార్. అదే ఒక 1 year పోయింది సార్. మళ్ళీ ఇక వేరే ఇప్పుడు ఇంకో 1 year నుంచి వేరే ఇప్పుడు అంతా అయిపోయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ అంటే కథ రాసి హీరో దగ్గరికి వెళ్ళే టైపు. ఇప్పుడు నేను నన్ను హీరోలు పిలిచేంత అది లేదు. కానీ మీ మొదటి సినిమా చూసి యూజువల్గా ఈ దగ్గర ఏదో కొంచెం విషయం ఉంది, ఈ దగ్గర ఏదో ఉంది ఇంత అని చెప్పి మీకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారు సార్. వాళ్ళకి మరి చక్కచక్క సినిమాలు చేయాలి కదా. అంటే చేయాలి సార్. అంటే వాళ్ళు కూడా ఏంటంటే నన్ను ప్రత్యేకంగానే చూస్తున్నారు సార్. అవునా? మైత్రి సితారా అడ్వాన్స్ కూడా ఉన్నాయా? అంటే వాళ్ళతో కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. వాళ్ళు నన్ను కొంచెము డిఫరెంట్గానే చూస్తారు. అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు కథని బేస్ చేసుకొని నేను చేస్తాను కాబట్టి. కానీ మీరు ఇందాక చెప్పారు రెగ్యులర్, మీరు ఇందాక కూడా అన్నారు హీరో దగ్గర నేను ఇది కాదు, నేను కథనే బేస్ చేసుకుంటాను. అంటే హీరో చేయాలని ఉంటుంది సార్, ఎవరికైనా కథకి ఎవరు కావాలో వాళ్ళ దగ్గర. కానీ నేను విన్నది వేరు, మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా ట్రై చేశారు విన్నాను సార్. అప్పుడు అడిగారు సార్, అంటే ప్రొడక్షన్ హౌస్ వల్ల అడిగారు, రాశాను. ప్రొడక్షన్ హౌస్కి కూడా అరే ఇది బాగుంటుంది ఇది, ఎందుకంటే పొలిటిసైజ్డ్ స్టోరీ, పొలిటికల్ స్టోరీ పవన్ కళ్యాణ్ గారి కోసం రాశారు. కానీ ఎలక్షన్లు వచ్చేసినాయి అప్పటికే. పోనీ అది రిలవెన్స్ ఉందా, స్టేల్ అయిపోయిందా? ఉండదు సార్. అయిపోయిందా? అయ్యో. అందుకనే ఇంట్రెస్ట్ లాస్ట్ ఇంట్రెస్ట్. ఆయన దాకా వెళ్ళిందా కదా పవన్ కళ్యాణ్ గారి దాకా? తెలియదు సార్. అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మాట్లాడుకున్నారు, బిజీగా ఉన్నారు సార్ కూడా. నేను బట్ మీరు చెప్తున్న దానికి నాకు ఇంట్రెస్ట్లో వినిపిస్తున్న దానికి చిన్న కాంట్రాడిక్టరీ ఉంది. నాకు యాక్చువల్గా మీ సినిమాలు అంటే నాకు కొంచెం ఇష్టం, మీ సెన్సిబిలిటీస్ అంటే కొంచెం ఇష్టం. మీరు ఫేస్బుక్లో అప్పుడప్పుడు పెట్టే పోయిటరీ కానీ, మీరు విరాట్ పర్వం తీసిన కొన్ని విషయాలు కానీ నాకు కొంచెం ఇష్టం. ఎందుకైనా ఇలాగా నేను ఎవరైనా ఏదో మాట్లాడుతాను కదా, ఎక్కడున్నాను ఇక్కడ డైరెక్ట్లు ఎక్కడున్నారు హీరో అంటే, అదేంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన తీసుకోవచ్చు కదా, ఉన్నాడు కదా అంటే, ఆయనకు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కావాలి, మనం ఎక్కడ తేగలం, ఇలాంటి మాటలు విన్నాను నేను. ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు విన్నాను నేను. అదేంటిది ఆయన చక్క మంచి సినిమాలు తీయచ్చు కదా చక్కగా. అదే సార్, ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథ ఎవరైతే సెట్ అవుతారో దాని మీద ట్రిప్ అవుతాం కొన్ని రోజులు. అదే అలా బయటికి అలా ప్రసారం తప్ప అట్లా ఏం లేదు సార్. ఎవరు దొరికిన సినిమా చేస్తారు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేస్తున్నది పెద్ద బడ్జెట్ సార్. ఎంత అనేది ఇప్పుడు తెలియదు నాకు, కానీ దానికి చిన్న కథలు రాయరు మీరు. నాకు చిన్న కథ పెద్ద కథ అంటే అంటే నేను బడ్జెట్ పరంగా మాట్లాడుతుంటే మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు ఒకటి ట్విట్టర్లో, మంచిగా ఉంది అది. అంటే మంచి డైరెక్టర్లు ఇదే ప్రీ వెడ్డింగ్ షో అంటే ఊరికే చెప్తున్నా, అలా ఉండిపోయారు సార్. అవును. అయితే సార్ నేను ఏంటంటే ఓ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఇంకోళ్ళు వాళ్ళకున్న స్టేచర్ ప్రకారం పిలిచి ఓ బొకే ఇచ్చి బాగా చేసేవా అని భుజం తట్టడం అంతా కామన్. అందరినీ పిలుస్తారు. అలా పిలవడం అన్నది గొప్ప విషయం. మీకు కూడా మరింత ప్రోత్సాహం వస్తుంది. అబ్బా మనకు మరి ఒక రికగ్నేషన్ వచ్చింది, చిరంజీవి గారు పిలిచి భుజం తట్టారంటే ఒక రికగ్నేషన్. కానీ ఇంకా అక్కడి నుంచి నాకు చిరంజీవి గారే కావాలి, లేకపోతే ఎంతో మంది ఏమంటారు అంటే, ఇప్పుడు చిరంజీవి గారిని నేను కలిసినప్పుడు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు ఏమన్నా కంటెంట్ ఉంటే చెప్పు అని వాళ్ళ పిఎని పిలిచి తను ఎప్పుడు అడిగినా కూడా తీసుకురా నన్ను అన్నారు. అందరినీ ఉంటారు
అంటే సార్ ఏమైనా అల్లు అర్జున్ గారు హీరోయినా కూడా ఎంకరేజ్ చేస్తారు. చిరంజీవి గారైనా అల్లు అర్జున్ గారు ఎవరైనా కూడా ఎంకరేజ్ చేస్తారు. సబ్జెక్ట్ కావాలని కోరుకుంటారు కదా. ఎవ్రీబడి. ఏమో ఎవరి దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందో ఎవరికి తెలుసు. అవును. ఏమో మీ దగ్గర ఏమో ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉందేమో. సో అందుకని ఒక మాట అని ఉంచితే దగ్గరికి వస్తుంది కదా అంటారు. బట్ మీరు ఏం రివర్స్ తీసుకుంటారు మీరు అందరూ కూడా. ఇంక అయిపోయింది మనకి ఇది కాదు ఫస్ట్ అది నేను తీసుకోలేదు సార్. మీరని కాదు, నేను చాలామంది చూశాను సార్. అందుకని అంటే నాకు అంటే ఇక్కడ నేను వెటకారంగా ఇంకోటి అంటలేదు సార్. నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీ అంతా క్రియేటివ్ పీపుల్ సార్, అవకాశాలు అందుకోవాలి, చకచక ఇంకో 4 సినిమాలు 5 సినిమాలు చకచక చేసుకుంటూ మీరు చెప్పాలి. అలా చేసుకోకుండా ఉండిపోతున్నారే అని బాధ. కాదు సార్, ఒకటి చెప్తా సార్. అంటే ఇప్పుడు రెండు రకాలు సార్, అటువైపు కూడా ఉంది. ఇప్పుడు నేను ఏదైనా కొత్తగా ఆలోచించాను అనుకోండి, నేను కొత్తగా ఆలోచించి ఒక హీరో దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇది ఇక్కడ వర్కౌట్ అవ్వదబ్బా, తమిళ్ మలయాళం వర్కౌట్ అవుతుందంట. తమిళ్ నుంచి ఏదన్నా అలాంటి సినిమా వచ్చిందనుకోండి, ఎంత బాగుంది అలా ఏదైనా ఆలోచించండి అంటారు. ఇది ఉందా చెప్పండి, ఇది ఉందా లేదా? ఇది సినిమా జనాల్లోనే ఉంది, సినిమా చూసే జనాల్లోనే ఉంది. కాదు, సినిమా చూసే జనాల్లో కూడా ఉంది, సినిమా చూసే జనాల్లోనే ఉంది, సినిమా జనాల్లోనే ఉంది. ఇప్పుడు మొన్న ఒక సెమినార్ ఏదో లిటరీ వర్క్షాప్ అయితే నేను వెళ్తే దీని గురించే మాట్లాడుతుంటే నా పక్కన ఉన్న అతను ఏమన్నారంటే, ఇక్కడ జనాలు చూడరండి అన్నాడు. జనాల్లో నుంచి మీరు తీయండి అని అరుస్తున్నారు. కానీ అందులో అంటే ఇప్పుడు మీరు తీయండి, కాంతారా చూడలేదా, మీ అది చూడలేదా అన్నారు. ఇప్పుడు జనాలు కూడా ఎలా అంటే సార్, తమిళనాడు నుంచి మలయాళం నుంచి ఒక డబ్బింగ్ సినిమా బాగుందంటే అంటే మనము టైం తీసుకుని అర్థం చేసుకోవడానికి టైం తీసుకుని చూసి అరే ఇది బాగుండి తీరుతుంది ఇది ఆ పర్స్పెక్టివ్లో చూస్తారు. దాన్ని ఎవరు బాగాలేదని అనడానికి సాహసించరు. సమస్యలు మళ్ళీ గమ్మత్ అంటే మీరు తీయకపోతే అలాంటి తీయచ్చు కదా అని మిమ్మల్ని అడుగుతారు. అదే కదా, తీస్తే ఆ లెవెల్లో తీయలేదు, ఉండాలండి. సమస్యలు మీ సైడ్ మీకుండే సమస్యలు ఉన్నాయి, ప్రేక్షకుల్లో సమస్యలు ఉన్నాయి, ఈవెన్ రివ్యూవర్లో మీడియాలోనూ కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అది ఇప్పుడేంటి సార్, ఇప్పుడు చిన్నప్పుడు మన ముత్తాతల టైంలోనే కదా పుట్టింది పొరిగింటి పులకూర రుచి అని, గోడ పుట్టలేదు కదా సామెత. ఇప్పుడు కొన్ని శతాబ్దాల కింద పుట్టిన సామెత కదా. ఇంకా మన తెలుగులో ఏంటంటే సార్, ఇప్పుడు తమిళ్ మలయాళంలో ఏంటంటే లిటరేచర్కి సినిమాకి ఇంటిగ్రేషన్ ఉంది సార్, దగ్గర క్లోజ్ ఇంటిగ్రేషన్ ఉంది. అక్కడ ఎక్కువ మంది సాహిత్యం నుంచి సినిమాల్లోకి వచ్చారు. దానివల్ల అక్కడ ఆడియన్స్ యొక్క టేస్ట్ కూడా ప్రాపర్గా షేప్ అవుతూ వచ్చింది. ఏదోనండి మన దగ్గర లేదు కదా అది, అప్పుడు ఉండే స్టార్టింగ్లో. బట్ ఒకటి మాత్రం అవసరం సార్, అంటే మనం తీస్తే మన వాళ్ళు చూస్తారా చూడరా, వాళ్ళు తీస్తేనే చూస్తారా అన్న ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే వాళ్ళకి తట్టే ఐడియాలు మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి సార్. అదే సార్, ఎందుకంటే చాలా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. కంప్లీట్గా డిఫరెంట్గా ఆలోచించే, అసలు ఇది సినిమాకి పనికొచ్చే పాయింట్. అదే సార్, అక్కడ ఆలోచించే క్రియేటివ్ స్పేస్ ఉంది, దాన్ని సమర్థించే ఒక ఎక్కువ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది అక్కడ. అది గవర్నమెంట్ నుంచి ఉంది, అక్కడ మలయాళం నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఉంది. అక్కడ జనాలు సపరేట్ ఉన్నారు, బేస్ ఉంది, ఫ్యాన్ ఇలాంటి సినిమాలకు ఫ్యాన్ బేస్. సో అట్లా అనమాట. అదే కొన్ని చూస్తుంటే చాలా సింపుల్ పాయింట్తో వచ్చిన మలయాళం సినిమాలు చాలా ఉన్నాయి కదా. అసలు ఈ పాయింట్ సినిమాకి అసలు సినిమాకి గురించి ఆలోచించడానికి కూడా పనికిరా అని అనుకునే పాయింట్తో అక్కడ సినిమాలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యలో సార్ మన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇలాంటి ఏదైనా చిన్న పాయింట్తో ఎవరైనా తీస్తే పర్లేదు మలయాళం సినిమాలా ఉంది అంటున్నారు. అంటే మలయాళం సినిమా అనేది ఒక జానర్గా లేబుల్ వేశారు, కానీ అది కూడా సినిమానే. ఆ జీవితం ఇక్కడ కూడా రిలవెన్స్ ఉంటుంది, మనం కూడా అలా తీయచ్చు అనే ఎక్కడైనా ఒకటే కదా. ఇప్పుడు ఇప్పుడు స్ట్రీమింగ్ ఏరా నడుస్తుంది, విపరీతమైన కంటెంట్ వ్యాస్ట్గా జనాల్లోకి చూస్తున్నారు. తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళ ఫిల్మ్ లిటరసీ ఎక్కువ ఉంది ఇప్పుడు. నిజం సార్, బీటెక్ పిల్లలు ఫోన్లో సినిమాలు తీస్తున్నారు. సో ఏది పడితే తీసి ఇది ఆట సినిమానా నంబరు, ఏది పడితే తీసి ఇది కమర్షియల్ సినిమానా నంబరు. అఫ్ కోర్స్ ఆ రెండింటి మధ్యలో ఉన్న విభజన. ఇలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో మీకు కథ ఎంచుకోవడం కానీ, దాన్ని సినిమాగా కన్వర్ట్ చేయడం కానీ, హీరోలను ఒప్పించడం కానీ, ప్రొడ్యూసర్ని ఒప్పించడం కానీ, మేకింగ్ చేసి జనాలను మళ్ళీ తీసుకెళ్ళి జనాలు ఒప్పించలే, ఇదంతా చాలా చాలా సార్. నాకు అయితే ఫర్ మీ నాకు ఆర్టిస్టుల కథ చెప్పడం ఉంది కదండి,
హీరోల కథ చెప్పడం ఉంది. నాకు ప్రొడ్యూసర్లకు ప్రాబ్లం ఉంటుంది సార్. నాకు ఎప్పుడు ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్స్ నన్ను ఎంకరేజ్ చేయడానికి చేద్దాం, మంచిగా నువ్వు రాయి అని అన్నారు. ఏమంటారు అంటే నన్ను, నువ్వు రాయి, మళ్ళీ ఏదో కమర్షియల్ అని అలా ఇలా నువ్వు అది అట్లా వెళ్ళొద్దు, నువ్వు మీరే నీ దాంట్లోనే రాయి, కొంచెం అందరికీ టచ్ చేయాలి, రిలవెంట్గా ఉండేలాగా చూసుకో అందరికీ అనే చెప్తారు. కానీ హీరోల దగ్గర వెళ్ళినప్పుడు ఏమైందంటే, నిజానికి నేను చాలా తక్కువ మంది హీరోలకు కథ చెప్పాను. నేను అసలు ఒకరిద్దరికే చెప్పాను. అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే, నేనేమో ఇది ఒక కథగా నేను చూస్తాను కదా, వాళ్ళేమో ఈ కథలో నా పాత్ర ఏందని చూస్తారు కదా. అక్కడ కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కొంత బాగా చెప్పగలగాలి. నేను బాగా చెప్తానో లేదో నాకు తెలియదు. అది అందుకే చాలా మంది కథ చెప్పడానికి కూడా హైర్ చేసుకుంటుంటారు. సార్ ఇంకోటి ఏంటంటే సార్, సినిమా మనం కథ గంటన్నర కంటే ఎక్కువ చెప్పదు సార్, చెప్పకూడదు. బ్రెయిన్ వాళ్ళది. అందులో కూడా ప్రాపర్ బీట్స్ అన్నిటిని అడ్రస్ చేస్తూ హీరో ఏం చేస్తున్నాడు అని చెప్పాలి. చెప్తే టక్మని అరే, లేదంటే నేనేం చేస్తున్నా నెక్స్ట్ వెతుకుతూ ఉంటారు కదా. సో నేను చేసిన తప్పులు అంటే 1-2 హీరోస్ దగ్గర అది మిస్టేక్ జరిగింది. కథ చెప్పడంలో మిస్టేక్ జరిగింది. తర్వాత నేను అర్థం చేసుకున్నా, మనం గంటన్నర లోపే చెప్పాలి. ఇప్పుడు మనం అంటాం, సార్ నాకు 3 hours కావాలి అంటే ఓకే అంటారు వాళ్ళు, కానీ గంటన్నర తర్వాత స్టేర్ అయిపోతూ ఉంటారు, మైండ్ ఆఫ్ అయిపోతుంది. కానీ కొంతమంది ఉంటారండి, బ్యాడ్ స్టోరీ కూడా అద్భుతమైన స్టోరీగా నెరేట్ చేయగలిగిన కెపాసిటీ. అవునవును ఉంటారు సార్ అట్లా. వాళ్ళకి ఆ స్టోరీని అవతల హీరోకి మైమర్చుకోవాలి. ఉంటుంది సార్, అది సపరేట్ స్కిల్ ఏమో సార్, అది స్కిల్. కొంతమంది ఇప్పుడు సురేష్ బాబు సార్ అనుకోండి, నేను ఏ రోజు ఆయనకి 3 గంటలు తక్కువ టైం తీసుకోలే, అంటే 3 గంటలు దాటేది, అంత టైం ఇస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఆయన ప్రతిదీ కూడా పేపర్ పెన్ను పట్టుకొని రాసుకుంటూ మార్క్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా నాకు ఈజీ. రానా గారు కూడా అంతే, 3 hours. సాయిపల్లి కూడా అంతే. ప్రొడ్యూసర్స్ ఫిక్స్ చేశారు అప్పుడు విరాటపురం టైంలో, ఇతను కొంచెం మిగతా డైరెక్టర్స్ లాగా గంట సేపట్లో చెప్పుకోవడం ఇవన్నీ కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మైనర్ డీటెయిల్సే ఎక్కువ నమ్ముతున్నాడు అతను సినిమాలో, మీరు మొత్తం వింటేనే బాగుంటుందని ముందే. ఇప్పుడు స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే, ఈ 2 సినిమాల అనుభవం ఏం నేర్పింది అంటే ఇప్పుడు మీరు చెప్పిందంట. ఎగ్జాక్ట్లీ సార్. అంటే సార్ నాకు నా ఫస్ట్ ఫిలిం కానీ సెకండ్ ఫిలిం కానీ 2 నాకు మీకు తెలుసు చాలా మంచి పేరు తీసుకొచ్చినాయి. కానీ మార్కెట్లో ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది సార్. మనం నిలబడాలి అని అంటే చాలా ఒక ఎక్స్ట్రీమ్ ఎనర్జీతోని సినిమా ఉండాలి, అంత ఎనర్జెటిక్, అంటే నెక్స్ట్ లెవెల్ అట్లా ఉండాలి. అలా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి డిఫైన్ చేసేయడానికి కూడా సరిపోదు. ఏమైనా కావచ్చు, అది ఒక కొత్త వరల్డ్ చూపించాలా, కొత్త వరల్డ్ తీసుకెళ్లాలా, లేకపోతే ఒక ఫాంటసీ చూపించాలా, అది ఏదో ఒకటి ఉండాలి ఈ థియేటర్ సినిమాకి. వాళ్ళ ఆలోచనల పరిధి దాటి తీసుకెళ్ళాలి. కామన్ మ్యాన్ తాలూకు ఆలోచన పరిధి దాటి తీసుకెళ్తే అవును సార్, అవును, లోపలికి వస్తాడు. కరెక్ట్. సో మార్కెట్ని అర్థం చేసుకోవడం తెలిసింది కాదు, ఇంతకుముందు నాకు కొంచెం తెలిసేది కాదు. సో మనము జనాల మూడ్ ఫస్ట్ ఎంటైర్ మన తెలుగు సమాజం కోసం సినిమా తీస్తున్నప్పుడు ఈ యూత్ మూడ్ ఎలా ఉంది, వీళ్ళు ఇప్పుడు నమ్ముతున్న విషయాలు ఏంటి, వీళ్ళు ఏ విషయాలకి ఇప్పుడు ఎగ్జైట్ అవుతున్నారు, ఈ మూడ్ని మనం మైండ్లో పెట్టుకోవాలి, మార్కెట్ని మైండ్లో పెట్టుకోవాలి అనేది నాకు. ఈ చట్టంలో మీ ఐడియాలజీని బిగించాలి, అది కూడా బిగించాలని కాకుండా కథలో భాగంగా మీ కథని అందులో చెప్పాలనుకున్న విషయాన్ని అందులో ఇమర్చాలి, ఈ చట్టంలో తీసుకురావాలి, అది దాంట్లో సరిగ్గా సిట్ అవ్వాలి. ఎన్ని కష్టాలు ఉంటాయి సార్. మరి ఇన్నాళ్ళు ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ అయినా టేకప్ చేసింది, ఇన్నాళ్ళు ఖాళీ ఉండి ఒక్క కథ తయారు చేశారా? ఒక కథ చేసేటప్పుడు నేను ఒకటే చేస్తాను సార్, అంటే మళ్ళీ నాకు వేరే ఏదైనా నావెల్ పాయింట్స్ వస్తే పక్కన పెట్టుకోవడం, దాన్ని ఒక సినాప్సిస్, అలాంటివి ఉన్నాయి సార్, అలాంటివి ఉన్నాయి, చాలా ఎక్కువ ఏం లేవు, అలాంటివి 1-2 ఉన్నాయి. ఈ కథ మీద చాలా నమ్ముతున్నాను సార్, చేయబోయే కథ మీద, సినిమా మీద గట్టిగా ఉంటుంది సార్, అది మంచి స్క్రిప్ట్ సార్. అంటే హీరో ఎవరికైనా చెప్పారా ఇంకా లేదా? తొందరలో చెప్తాను సార్, అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా, వాళ్ళు అన్నీ. అవును, అది అవ్వకముందు చెప్తే బాగుంది. మీ సైడ్ నుంచి ఓకే అయింది. 2 హీరోలు సార్, ఓహో, ఫాదర్ సన్ సార్, ఓకే, 2 హీరోస్.
ఇద్దరు హీరోస్ ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే ఆయనది ఎక్కువ ఉందని ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అది లేట్ అవుతుంది. అంటే సన్ క్యారెక్టర్ ఓకే సార్, యంగ్ హీరో క్యారెక్టర్. సన్ క్యారెక్టర్ ఓకే అయిపోయింది, అదే మెయిన్ హీరో క్యారెక్టర్ కాబట్టి ఇద్దరు హీరోలే సార్. అదే ఇద్దరు హీరోస్ ఉంటారు. యూజువల్గా తండ్రి కొడుకు పాత్ర ఉన్నప్పుడు కొడుకు పాత్ర కొంచెం ఎడ్జ్ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే తండ్రి కొడుకు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏంటంటే కథలో గోల్ అవన్నీ కూడా కొడుకుంటాయి. అదే కొడుకు పెయిన్ ఉంటుంది. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ చేయడానికి సరైన వాళ్ళు దొరకాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎనీ తండ్రి క్యారెక్టర్ సన్ క్యారెక్టర్ హీరోలుగా ఉన్నప్పుడు సార్ కాన్ఫ్లిక్ట్ కొడుకు నుంచి వస్తుంది. ఎనీ అంటే క్యారెక్టర్కి ఒక లక్ష్యం అంటాం కదా, కొడుకు ఉంటుంది. తండ్రి క్యారెక్టర్కి ఏముంటుంది, నాకేం లేదు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఉంటుంది, వాళ్ళ లక్ష్యాన్ని ఛాలెంజ్ చేసే ఒక లక్ష్యం ఉంటుంది. అప్పుడే మన వాళ్ళు తమిళ, కన్నడ, మలయాళం వైపు చూస్తారు. అక్కడ తండ్రి క్యారెక్టర్కి ఎవరు తీసుకొద్దామా, మోహన్ లాల్ తీసుకొద్దామా, సత్యరాజన్ తీసుకొద్దామా, కరెక్ట్ సార్, ఎవరు తీసుకొద్దామా చూస్తారు. కరెక్ట్ సార్. అదే ప్రాబ్లం మనకి. అవును సార్, అవును. ఈ సినిమా అంటే యాక్చువల్గా ఈ సినిమా మొత్తం మీది కాదు, డైరెక్టర్ తెచ్చుకున్నారు కదా, డైరెక్టర్ ఉన్నాడు. బట్ మీరు దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తూ ఒక షేపప్ చేసి. సరే, ఈ సినిమా నేను రాహుల్ అని ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేశాం సార్. ఈటీవీ విన్ వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు, సాయిల్ కాంపాటి. మేమేంటంటే నేను కూడా ఒక డైరెక్టర్ని కదా, మనం బిజినెస్ మ్యాన్ లాగా నేను కాబట్టి బాగా చేసాం సార్. రియల్ లొకేషన్స్కి వెళ్ళాము, చాలా కష్టపడ్డారు సార్ మన వాళ్ళు. ఈ లైన్ ప్రొడక్షన్, ఈ ప్రొడక్షన్ అంతా మా రాహుల్ చూసుకున్నాడు సార్. క్రియేటివ్ సైడ్ అంతా నేను చూసుకున్నాను. ఎవ్రీడే మనకి ఫుటేజ్ వస్తుంది షూట్ చేసేది. షూటింగ్ కూడా నేను దాదాపు ఒక ఫోర్ టైమ్స్ అట్లా వెళ్ళి ఉంటాను అంతే. ఓకే, వాళ్ళే మొత్తం చేసుకొని ఎప్పటికప్పుడు డౌట్స్ ఉంటే మీ లిటరరీ వర్క్స్ కూడా ఏదో బుక్ చేసినట్టున్నారు కదా, బుక్ చేశారు కదా. బుక్ పబ్లిష్ అవుతుంది సార్. అవుతుందా? అక్కడ చూశాను నేను. అవుతుంది సార్, కవితల పుస్తకం కదా. ఎప్పుడూ అవ్వాలి సార్. కానీ నాకేంటంటే నాది మెయిన్ ఎక్స్ప్రెషన్ సినిమా కదా. ఇప్పుడు సినిమాకే నాకుండే గుర్తింపు నాకుంది. సినిమా నాకు లేకపోతే అబ్బా తొందరగా నేను పోయిట్గా గుర్తింపు తెచ్చుకోవాలనే తొందర అది ఉంటుంది కదా, అది లేకపోవడం డిలే అవుతుంది. అది బుక్ చేయకుండా అందరికీ నేను తెలుసు. నేను కొన్ని అంటే పోయిటరీని కాకపోయినా కొన్ని మీ ఎక్స్ప్రెస్ ఆఫ్ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఫేస్బుక్ గట్రా నేను చూసి నేను చాలా సరదా ఉంటుంది. చాలా బాగా రాస్తారు కదా, ఈయన బాగా మంచి పెన్ ఉంది ఈయన దగ్గర అని చెప్పి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ 2 నెలల్లో వస్తుంది సార్, పుస్తకం వస్తుంది. పుస్తకం రావాలి, మీ నుంచి సినిమా రావాలి. ఇన్ బిట్వీన్ ఈ సినిమా కూడా మీ ఇది గట్టి కొడుతుంది సార్. అదే మీ ఇది నేను సినిమాకి ఎందుకు అక్కడ అడగలేకపోతానంటే ఈ సినిమా గురించి నాకు తెలుసు సార్. ఆ సినిమా చివరి పాయింట్ కానీ ప్రీ క్లైమాక్స్ ఏంటి అన్నది తెలుసు. ఇవేవి కూడా జనం రివీల్ చేయడానికి మీకు నేను అడగడానికి కానీ మీకు చెప్పడానికి కానీ అయ్యేవి కావు. సో అందుకని ఎక్కువ కలిసినట్లేదు. సో ఎనికో సార్, ఆల్ ది బెస్ట్. మీరు ఈ విధంగా అన్నా ఒక మంచి సక్సెస్ కొట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబుని ఏదో చూడకుండా ఒక మంచి. సార్ నేను ఎప్పుడు చూడలేదు సార్, ఎట్లా అలా చెప్పుకుంటున్నారు సార్. అడిగారు ప్రొడ్యూసర్ అడిగారు ఎందుకు వేడి సినిమా అంటే ఆయన పవన్ కళ్యాణ్ కావాలి, మహేష్ బాబు కావాలి. సో ఆ ముద్దని తప్పించుకుని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.